పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని స్పష్టంగా వైసీపీ నాయకులకు అర్థమవుతుంది. అందుకే రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా కొంతమంది వైసీపీ నాయకులు ఒంటిమిట్టకెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా ఒకడేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఒకడంటాడు. ఇంకొకడేమో 30 సంవత్సరాలుగా ప్రశాంతమైనటువంటి పులివెందుల వాతావరణంలో అల్లర్లు సృష్టిస్తున్నాడని చెప్పేసి ఇంకొకడు అంటాడు. నిన్ననేమో ఇంకొకడు వచ్చి బీటెక్ లేదు, ఎంటెక్ లేదు, ఐటెక్ లేదు, మా రికార్డింగ్ డ్యాన్స్లు, మా న్యూడ్ వీడియోలే చూసి పులివెందుల వాసులు మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి ఇంకొకడు అంటున్నాడు. ఇట్లా పోతే 25 సంవత్సరాలుగా ఎప్పుడూ అభివృద్ధి లేని పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు ఖర్చు పెట్టి కృష్ణా జలాలు తీసుకొస్తే మీరే మా దేవుడు అంటే అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తూ 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ గా బిఫారం తీసుకుంటూ ఈరోజు పార్టీ విడిచిపెట్టిపోయిన ఒక విశ్వాసం లేని సతీష్ రెడ్డి అనే కుక్క చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి గురించి ఏకవచనంతో మాట్లాడుతున్నారు. అరే ఒరే అంటూ మేము అధికారంలోకి వస్తే నీ కథ చూస్తాం, నీకు నిద్ర లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు రిటర్న్ తీసుకొని నాకు ప్రాణహాని ఉంది, నాకు ఏమైనా జరిగితే నేను సుమోటాగా కేసు ఇస్తా, దాన్ని ఈరోజు స్వీకరిస్తూ అందులో ముద్దాయిలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని, బీటెక్ రవిని చేస్తూ విచారణ జరపాలా అని చెప్పేసి ఈ విధవనా కొడుకు అంటున్నాడు. నిన్నామన్నా గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. అంతా రోషము పరుషంగా మాట్లాడినోరు ఈ రోజు చంపుతారని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు. అరే విధవనా కొడక, నీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మిమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు. నీ ఏదైనా అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికే నీ చావు ఖచ్చితంగా అవసరమవుతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఎన్ని చేసినా పులివెందులో ఒంటిమిట్టి జెడ్పీటీ చేసి ఎన్నికల్లో ఖచ్చితంగా మా బీటెక్ రవి అన్న గారు, సతీమణి గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సాక్షి టీవీ, సాక్షి ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి అడ్డమైనోడు మీడియా ఎదురుకు వచ్చేది, మేము అధికారంలోకి వస్తే మేము చూస్తాము, మేము అధికారంలోకి వస్తే మేము చేస్తామని అంటే, అరే విధవా 5 సంవత్సరాల కింద మీరే కదా అధికారంలో ఉండేది, ఏమైనా పీకేరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తప్ప ఏ రోజైనా కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేశారా? కాబట్టి మీరు అధికారంలోకి వచ్చేది లేదు, మేము చూసేది లేదు. ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటది, మేము అభివృద్ధి చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి.